అధికారులకు వచ్చిన వల్ల రైతు కష్టమే మిగులుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా వ్యవసాయం శుద్ధదండగానే ముఖ్యమంత్రి ఎవరు ఉందంటే భారతదేశంలో అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మేము చెప్పిన మాట కాదు, ఆయన చెప్పిన మాట. కాబట్టి ఎప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినా రైతుకి అన్యాయం జరుగుతుంది కదా, ఎప్పుడు కూడా రైతుకి లాభం వచ్చే పరిస్థితి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో లేదు. ఈరోజు ఎన్నికలో సూపర్ 6 హామీలోని అన్నదాత సుఖీబాబుకి 20,000 ఇస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు అయితే మీకు 13,500 ఇచ్చాడు. ఇంకా నేనేమో 6,500 పెంచి 20,000 మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తానని చెప్పి అంటే రైతులందరూ నమ్మి ఆయన ఓటేసి అధికారం ఇస్తే ఈరోజు అందరికీ కూడా రైతులు నేను నట్టేది అందరే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం. ఇది అన్యాయం కాదా? ఇది అందుకే మేము రైతుల తరఫున గొంతెత్తి పోరాడాలి. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి. ఏదైతే ఆయన 20,000 ఇస్తుందో 20,000 కూడా ఇచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉద్యమం చేయాలని ఆలోచన చేశాం. కాబట్టి ఈరోజు మరి ఈ జిల్లాలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలి వచ్చి రైతుల తాలూకు ఆవేదన తెలపడానికి ఈరోజు జిల్లా కలెక్టర్కి వచ్చి ఒక మెమోరాండం ఇవ్వడం జరగడం జరిగింది. అంతేకాదు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రాయంలో రైతులను ఆదుకోవాలని ఉద్దేశంతో ఏదైనా నైతిక కనబడి జరిగితే ఒక కష్టం వస్తే ఏదైనా పంట నష్టపోతే ఆ రోజు పంటల బీమా పథకాన్ని పెట్టి రైతు ₹1 కూడా ఆయన జేబులు పెట్టకుండా, ఎందుకంటే కష్టం వస్తుంది కాబట్టి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. మరి ఆదుకోవాలంటే రైతుకి ప్రభుత్వాలు ఆదుకుని ఇంకెవరు ఆదుకుంటారు? ఆ దృష్టితోనే జగన్మోహన్ రెడ్డి గారు రైతును ఆదుకోవాలని బీమా పెడితే ఈరోజు సుమారు రైతులకు సంబంధించి ₹7,000 కోట్ల బీమా రూపంలో మరి గత 4 సంవత్సరాలు వచ్చింది. మరి ఇప్పుడేమో రైతేమో ఈరోజేమో పంట గిట్టుబాటు ధర లేదు, రైతుకి అన్నదాత సుఖీబాబు 20,000 ఇస్తానని లేదు. అదేవిధంగా ఆర్బీఐ నుంచి ఎక్కడ కూడా ఎరువులు మరి విత్తనాలు ఎక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. మరి అలాగే ధాన్యం కొనుగోలు చూస్తే ఈరోజు జిల్లాలోనేమో 20% అయిందంటే ఇది ఎంత ఘోరంగా ఉందో చూసి కొనుగోలు చేయండి. ఈరోజు కానీ మేము ప్రతి సంవత్సరం ఈ జిల్లా ఎమ్మెల్యేలు మరి వచ్చే నాయకత్వంలోని ఎప్పుడైనా ధాన్యం కొనుగోలు ఏదైతే సీజన్ వస్తుందో, ఖరీఫ్ సీజన్ వస్తుందో జిల్లా కలెక్టర్తో మీటింగ్లు పెట్టి అధికారులతో మీటింగ్ పెట్టి ఎక్కడ కూడా గంజ గ్రామాల్లో ఉండకుండా ఈరోజు కొనుగోలు చేసే ప్రయత్నం గత 5 సంవత్సరాలు చేస్తే ఈరోజు కనీసం ఒక మీటింగ్ పెట్టే పరిస్థితి లేదు. ఎక్కడ ఎంత ధాన్యం గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదు. రైతు ఏం చేసుకోలేదు, దళారులకు ఏం చేయలేక అధికారులు ఏం రాక దళారుల దగ్గర రూపంలోనే సుమారు కింటాకి ₹3,000 నుంచి ₹400 నష్టపోతుంటే మరి అన్ని చూస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా ఊరుకుంటుంది? నాయకులుగా మా బాధ్యత కదా, ఆ బాధ్యతను గుర్తెరిగి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము కూడా మీ అందరం కూడా మరి రోడ్డెక్కి ఈరోజు రైతులతో మరి పక్షాన్ని పోరాటం చేయాలి. రైతులు జరుగుతున్న అన్యాయాన్ని వెలుగెత్తి చాటాలని ఈరోజు చూస్తున్నారు. మీరు టమాటా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ధర లేక ఈరోజు కేజీ 50 పైసలకే అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితి. గతంలో ధరలు లేకపోతే మొక్కజొన్న కానీ పత్తి కానీ ఏం ధరలు లేకపోతే మరి మిర్చి కానీ ధరలు కానీ మరి కోల్పోతుంటే రైతుకి అండగా ఉండి ఆ ధరలు సరిదిగా చేసి రైతుకి అండగా నిలబెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనే సంగతి ఈరోజు రైతులు తెలుసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున మేము పిలిపి ఇచ్చినండి 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వానికి ఎంత పెద్ద వ్యతిరేకత ఉందంటే దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానమే ఈరోజు కారణం. కాబట్టి ఎప్పుడు కూడా రైతు గురించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయలే. ఎందుకంటే ఆయన మాటల్లోనే చెప్తాడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఏదైతే అనుకుంటాడో 75 సంవత్సరాలు తెలుసు కదా చంద్రబాబు మనస్తత్వం అయింది. ఆయన చెప్పిందే చేస్తాడు. ఈరోజు జన్మభూమి కమిటీ అంటే మళ్ళీ జన్మభూమి 2 అంటున్నాడు. ఈరోజు అయితే మేము రైతులకి ఏమో న్యాయం చేస్తా అంటే రైతులకు అన్యాయం చేయడం. ఎందుకంటే ఆయనకి రైతు వ్యవసాయం తొందరదండి కానీ ముఖ్యమంత్రి ఏమంటే అది చంద్రబాబు నాయుడు గారిని చెప్తున్నాను. కాబట్టి ఈరోజు వ్యవసాయం మీద ఆయన కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎంతసేపు ఇది విజన్ 2040 విజన్ 2060 అంటారు తప్ప రైతు అన్నదాత ఏదైతే ఉందో రైతుని గురించి ఆలోచించే ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ స్పందన చూస్తుంటే నిజంగా ఈ 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఈ విధంగా పనిచేస్తుందా? ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ అంతా కూడా ఏదైనా ఒక ఇష్యూ చంద్రబాబు తీసుకొస్తాడు, పక్క నుంచి ఏమో మరి పవన్ కళ్యాణ్ ఏమో పక్క వేగదొస్తుంటాడు. ఈరోజు మీరు చూసారు ఏదైతే కరెంట్ ఛార్జీలు పెరుగుతాయని చెప్పేసి ఒక ఆలోచన వచ్చిందో వెంటనే డైవర్షన్ పాలసీని మరి పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి సీజ్ ద షిప్ అని చెప్పి దానికి ఒక డైవర్షన్ చేస్తుంటాడు. ఒక విషయంగా తీసుకొస్తే దాన్ని డైవర్షన్ చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. కాబట్టి మరి దాన్ని పెద్ద ఎత్తున మరి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలని అన్యాయాలని వెలుగెత్తి చాటాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటాను. నేను ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన ఒక ముందు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకి రైతులందరూ కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత ఈ ప్రభుత్వం కొత్తగా హామీలు ఇచ్చింది కాబట్టి ఇవన్నీ నెరవేరిస్తే రైతుకు బాగుంటుందేమో అని చెప్పి అనుకున్నారు. కానీ తీరా ఈ 6 నెలల్లో ఏ రకమైనటువంటి అదనంగా రైతాంగానికి జరిగినటువంటి మేలు ఏది లేదు. అందుచేత ఈవేళ రైతాంగం అందరూ కూడా అన్ని గ్రామాల్లో కూడా మరి రైతాంగం చాలా నిరాశతో నిస్పృహతో ఉన్నారు. చంద్రబాబు వస్తే
రైతుని నట్టేట ముంచుతాడు, మోసగాడు, ఒక మాట చెప్తాడు ఇంకో పని చేస్తాడు అనేది మరి రైతాంగం అందరూ కూడా ఇవాళకి ఒక నిర్ణయానికి వస్తున్నారు. అందులో ప్రధానంగా ఆయన 13,500 ఇచ్చాడు, కానీ మేము ఖచ్చితంగా 20,000 ఇస్తామని చెప్పి మరి రైతాంగానికి అన్నారు. అలాగే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని అమ్మఒడి గురించి అది చెప్పారు. మరి అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, మరి ఫీజు రియంబర్స్మెంట్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. వీటన్నిటిపైన కూడా ప్రతి కుటుంబం కూడా ఇవాళ ఈ ఉన్న ప్రభుత్వం పైన చాలా నిరాశ నిస్పృహతో ఉండి ఎప్పుడు ఎన్నికలు వస్తే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనలు ఇవాళ యావత్ రాజ్యాంగంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ ఉన్నారు. ఈరోజు మా విజయనగరం జిల్లాలో రైతుల తరపున పోరాటం గురించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు కార్యక్రమం జరిగింది. అయితే విజయనగరం జిల్లాలో ప్రత్యేకంగా ఇంత ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది అంటే దానికి కారణము గత 5 సంవత్సరాల్లో రైతులందరికీ కూడా పెద్ద దిక్కుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ఈరోజు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ఇచ్చిన సంక్షేమ పథకాల కంటే ఇంకా మెరుగైనవి ఇస్తామని చెప్పి అన్ని వర్గాల వరకు చెప్పారు, అందులో రైతాంగం ఒకరు. అయితే విజయనగరం జిల్లాలో సుమారుగా 80% ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఈ 6 నెలల్లో ఈ రైతులకి ఏ రకంగా కూడా ప్రభుత్వం సహాయం చేయకపోవటం వలన ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షమే ఇదంతా కూడా రైతుల తరఫున పోరాడాలని ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టారు. వాస్తవానికి అయితే ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చినాక 1 సంవత్సరం పాటు వారు పనితీరుని చూసి దాని ప్రజలకు ఏమైనా నష్టం జరిగినప్పుడు ప్రతిపక్షం పాత్ర పోషించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. అయితే 6 నెలల్లో రైతులకు ఏ ఒక్కటి ఇచ్చిన హామీ ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఈరోజు ఏదన్నా మాట్లాడితే ప్రత్యేకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్నికలు ఇచ్చిన హామీల గురించి మాట్లాడడం మానేసి ఏమైనా గట్టిగా మాట్లాడితే తిరుపతి లడ్డూలో నెయ్యి బాగులేదని, అది అయిపోయినాక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు బాబు మేము పేదలందరం కూడా మాకు పెద్ద దిగ్గా మీరు ఉంటారని కదా మీకు కూటమికి మేము అధికారం ఇచ్చాము, మా పథకాలు ఏవని పాపం అడగలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఎందుకంటే మాట్లాడితే ఇలాంటివి పవన్ కళ్యాణ్ గారికి సనాతన ధర్మం అన్నమాట. బాబు సూపర్ 6 గురించి చెప్పండి అబ్బా అంటే లడ్డు గురించి మాట్లాడతారు. అందుకే ఈరోజు ఆ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 6 నెలల్లో ఇంత అన్యాయం జరిగినప్పుడు మనం వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రతి అందరిలో కూడా ఒక స్పందన తీసుకురావాలని, ఇప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని అందరికీ తెలియజేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే మా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు నాయకత్వంలో మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మన మధ్యశ్రీని గారు, నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా బహుశా రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే విజయనగరం జిల్లాలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమం బాగా పెద్ద ఎత్తున జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా రైతుల విషయంలో గత 5 ఏళ్లలో కూడా ఏ చిన్న సమస్య వచ్చినా మా పెద్దలు బొత్స సత్యనారాయణ గారు వచ్చి ఆ సమస్యలు పరిష్కారం చేయటం కోసమని ఎప్పుడు కూడా శ్రద్ధ తీసుకునేవారు. అలాంటిది ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం, ఆ పని మనం చేయలేకపోయినా కనీసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ఒక ఆదేశం ఇచ్చారు కాబట్టి మా జిల్లాలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేశాం. మాకు కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం, మేము మాట మీద నిలబడ్డాం, వాళ్ళ మాట మీద నిలబడలేకపోతున్నారు. అది గుర్తు చేద్దామనే ఉద్దేశంతోనే ఈరోజు జిల్లాల వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడాను కలెక్టరేట్ల దగ్గరకు వెళ్ళి మెమరాండం సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు గమనిస్తే ఆర్బీకే సెంటర్స్ అనేది ఒక వినూత్నమైన ఆలోచన. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అంతకు మించి చేశారు. ఆర్బీకే ద్వారా 12,500 ప్రతి రైతుకి కూడాను ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక 1,000 పెంచి 13,500 ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఇప్పుడు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం అలానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు 20,000 ఇస్తామని చెప్పి బీరాలు పోయారు. చూస్తే ₹2 కూడా ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే ఇవ్వలేరు అనేది కూడా తేటతెల్లంగా స్పష్టమవుతుంది. ఎందుకంటే మన రాష్ట్ర బడ్జెట్లో దీనికంటూ ప్రత్యేక కేటాయింపులు ఏమీ జరగలేదు. సో ఈ సందర్భంగా కేటాయింపులు జరగనప్పుడు రైతులకు అందుతుంది అనే ఒక ఆశ కూడా ఈరోజు లేకుండా పోయింది. 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత రావడం అనేది కూడా అది ఒక రికార్డుగా వాళ్ళు చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఒక 3 సంవత్సరాలకు ఎప్పుడో రావాలి, కానీ 6 నెలల్లోనే వచ్చిందంటే కేవలం ఇదొక్కటే కాదు,
ఇచ్చిన ఏ హామీని కూడా నెరవేర్చలేని ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందనే చెప్పాలి. ఇప్పుడు ఇది కాకుండా విద్యుత్ ఛార్జీలను తీసుకుంటే మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం, ఇంకా తగ్గిస్తామని చెప్పారు. తగ్గించడం అనేది దేవుడెరుగు. 2 సార్లు పెంచి సుమారు 15,000 కోట్ల భారాన్ని ప్రజల మీద మోపారు. ఇవే కాకుండా ఈరోజు విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్కి కూడా హాల్ టికెట్లు అందలేని పరిస్థితి, వాళ్ళందరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కేవలం ఇవన్నీ కూడాను అబద్ధాలతోనే ఏదో నెట్టుకొస్తూ ఒక డైవర్షన్ పాలిటిక్స్కి వాళ్ళు ఒక కేంద్ర బిందువుగా మారారు. ప్రతిదీ కూడాను రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు తప్ప పరిపాలన భ్రష్టు పట్టించారని నేను చెప్తాను.